హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరంగేక్స్ తెలుగు ఛానల్. ఈరోజు సనాతన ధర్మం అంటే ఏమిటి, ఈ విషయంపై మనం కొద్దిసేపు మాట్లాడదాం. ఈ వీడియో యూట్యూబ్లో నుండి రిమూవ్ అవ్వకముందే పూర్తిగా చూసి మీరు కామెంట్స్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి, రీచ్ అవుతుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన అంటే ఆది అంతం లేనిది, కాలం మారినా మారని సత్యం. ధర్మం అంటే ఒక మనిషిని, కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రకృతిని సమతుల్యంలో ఉంచేటువంటి ఒక జీవన విధానం. కాబట్టి సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతం కాదు, ఇది జీవించడం ఎలా అనే ఒక విశ్వ జ్ఞానం. సనాతన ధర్మం ఏం చెప్తుంది? సత్యం మాట్లాడండి, ప్రకృతిని గౌరవించండి, తల్లిదండ్రులని పూజించండి లేదా సేవించండి, ఆత్మ గురించి తెలుసుకోండి, ప్రతి జీవిలో దైవాన్ని చూడండి అని చెప్తుంది. కర్మ ఫలితాన్ని అర్థం చేసుకోమని చెప్తుంది. మరైతే ఈ ధర్మాన్ని మనుషులు కాపాడగలరా? సత్యాన్ని ఎవరు సృష్టించలేదు, అందుకే దాన్ని పూర్తిగా నాశనం కూడా చేయలేరు. అగ్ని మీద బూడిద పడొచ్చు, కానీ లోపల ఉన్న జ్వాల మళ్ళీ వెలుగుతూనే ఉంటుంది. అలాగే సనాతన ధర్మం కూడా. రాజ్యాలు కూలినప్పుడు ఈ ధర్మం నిలబడే ఉంది. దాడులు జరిగినప్పుడు ఈ ధర్మం నిలబడే ఉంది. విదేశీ ప్రభావాల మధ్య నిలబడే ఉంది. కాలం యొక్క మార్పుల మధ్య నిలబడే ఉంది. ఎందుకంటే ఇది ఒక పుస్తకంలో బంధించబడినటువంటి ధర్మం కాదు. ఇది కోట్ల మంది హృదయాల్లో జీవించేటువంటి ఒక జీవన చైతన్యం. ధర్మం దేనిపైన నిలబడుతుంది? ధర్మం 4 స్తంభాలపై నిలబడుతుంది: సత్యం, కరుణ, శాంతి, న్యాయం. ఒక మనిషి లోపల ఇవి బలంగా ఉన్నప్పుడు అక్కడ ధర్మం జీవిస్తుంది. దేవాలయం కూలితే మళ్ళీ కట్టచ్చు, కానీ మనసులోని ధర్మం కూలిపోతే సమాజం చీకటిలో పడుతుంది. భారతదేశంపై ఎన్నో దాడులు జరిగాయి. ఎందుకు? చరిత్రలో భారతదేశం మీద అనేక దాడులు జరిగాయి. వివిధ సామ్రాజ్యాలు, ఆక్రమణలు, వలస పాలనలు ఈ భూమిని మార్చాలని ప్రయత్నించాయి. అది చరిత్రలో నమోదైనటువంటి నమ్మలేని నిజం. కానీ భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని పూర్తిగా మార్చలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే భారతదేశం కేవలం భూమి కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక స్పందన, సంపద. ఇక్కడ వేదాలు పుట్టాయి, యోగం పుట్టింది, ధ్యానం వికసించింది, వసుదైక కుటుంబం అనే భావన వెలిగింది. ఈ సంస్కృతి బలవంతం మీద కాదు, చైతన్యం మీద నిలబడి ఉంది. ఈ ధర్మాన్ని మీరెలా కాపాడాలి? నేను ఎలా కాపాడాలి? ధర్మాన్ని కాపాడడం అంటే కత్తి పట్టుకోవడం కాదు, ముందుగా మనసును వెలిగించడం. మీరు చేయగలిగేది ప్రతిరోజు సత్యంగా జీవించండి. ఇంట్లో సంస్కృతి గురించి పిల్లలకు చెప్పండి. గీత, ఉపనిషత్తులు, రామాయణం చదవండి, చదివించండి. యోగం, ధ్యానం ఆచరించండి. దేవాలయాలు మాత్రమే కాదు, ప్రకృతిని కూడా పవిత్రంగా చూడండి. ద్వేషం కాకుండా జ్ఞానాన్ని పంచండి. మీ జీవితం ద్వారా ధర్మాన్ని చూపించండి. ఎందుకంటే ధర్మం ప్రసంగాలతో కాదు, జీవించిన జీవితాలతో నిలబడుతుంది. సనాతన ధర్మం ఎందుకు ఇంకా జీవించి ఉంది? ఒకసారి ఆలోచించండి. వేల సంవత్సరాలు గడిచాయి, ఎన్నో రాజ్యాలు వచ్చాయి, పోయాయి, ఎన్నో దాడులు జరిగాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఇంకా ఈ భూమిలో ఓ చిన్న దీపం ముందు చేతులు జోడించే మనుషులు ఉన్నారు. ఇంకా ఓం అనే నాదం వినిపిస్తుంది. ఇంకా గంగను పవిత్రంగా భావించే హృదయాలు ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే సనాతన ధర్మం భయంతో నిలబడలేదు, సత్యంతో నిలబడింది. ఇది ఒక మతం మాత్రమే కాదు, మనిషి లోపల నుండి మేల్కొల్పే ఒక మార్గం. సనాతన ధర్మం చెబుతుంది, నీ లోపలే దైవం ఉంది, ప్రపంచం ఒక కుటుంబం, కర్మ నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ ధర్మాన్ని కాపాడాలి అంటే ముందుగా మనసులోని అహంకారాన్ని జయించాలి, ద్వేషాన్ని విడిచిపెట్టాలి, సత్యంగా జీవించాలి. గుర్తుంచుకోండి, ధర్మాన్ని ప్రపంచం కాపాడదు, ధర్మమే ప్రపంచాన్ని కాపాడుతుంది. మీరు ఒక దీపం వెలిగిస్తే చీకటి తగ్గుతుంది, మీరు ధర్మంగా జీవిస్తే ఈ భూమి పవిత్రంగా మారుతుంది. సనాతన ధర్మం పుస్తకాలలో కాదు, జాగృతమైన హృదయాలలో జీవిస్తుంది. మీరు సనాతన ధర్మాన్ని పాటించేవారైతే, కాపాడేవారైతే కామెంట్ రూపంలో జై సనాతన ధర్మ అని కామెంట్ తెలియజేయండి. ఈ వీడియోని సపోర్ట్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేలాగా మీరు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఆర్ఎల్, ది లా ఆఫ్ డివైన్ రెసోనెన్స్.